Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all doing? Hi Yamini. Good evening Yamini. Good evening. How are you? So, manam previous sessions lo we started with optical isomerism. Sorry about that. This is your master teacher Venkatesh Mandala. So మనం ప్రీవియస్ సెషన్లో అయితే ఆప్టికల్ ఐసోమెరిజం గురించి స్టార్ట్ చేసాం. సో బిఫోర్ వీ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆప్టికల్ ఐసోమెరిజం, సో డిఫరెంట్ ఆప్టికల్ ఐసోమర్స్ వీటి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి అన్న విషయాన్ని అయితే నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇన్ డిస్కసింగ్ దాట్ ఒక 3D మాలిక్యూల్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం, రైట్? Hi Harshi, good evening Harshi. Hi Lakshmi, good evening. Hi Ramya, good evening. Hi Maleshwari, good evening. Hi Akila, good evening Akila. So once again, welcome back to the session. So మనం ఈ పర్టికులర్ సెషన్లో దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఒక కైరల్ సెంటర్ అంటే ఏంటి, జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటి, స్టీరియో సెంటర్ అంటే ఏంటి. మళ్ళీ చెప్తున్నాను, జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటి, కైరల్ సెంటర్ అంటే ఏంటి, స్టీరియో సెంటర్ అంటే ఏంటి. ఓకే, సో ఈ మూడిటి గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, సో ఏ కాంపౌండ్లో కైరల్ సెంటర్ ఉంది, ఏ కాంపౌండ్లో స్టీరియో సెంటర్ ఉంది, ఏ కాంపౌండ్లో జామెట్రికల్ సెంటర్ ఉంది, అవన్నీ విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హాయ్ పల్లవి, గుడ్ ఈవినింగ్ పల్లవి. హాయ్ హర్షిని, గుడ్ ఈవినింగ్. కిరణ్, ఇంటర్ ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. Hi Pallavi. Hi Durga. Good evening Durga. Hi Sri. What is the name? Snikta. If I'm not wrong, please correct me. Good evening Snikta. Hi Priya. Hi everyone. So we will start without any more delay. This session aithe start cheddam. This particular session is really important for optical isomerism. Endukante deentlo different types of configurations gurinchi, that is like RS కాన్ఫిగరేషన్ అండ్ అలానే ఎరిథ్రోత్రయో అండ్ డిఎల్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం అర్థం చేసుకుంటాం. ఓకే, క్లియర్, అండర్స్టూడ్, ఫైన్. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్స్, ఎందుకంటే మనం ప్రతి నోట్స్ కూడా దట్ విల్ బీ పోస్టెడ్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. నిన్నటి నోట్స్ అయితే ఐ థాట్ ఐ హ్యావ్ యాడెడ్ ఇట్ టు మై డ్రైవ్, కానీ ఐ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఇన్ మై పీసీ, అందువల్ల ఐ కుడెంట్ షేర్ ద నోట్స్. ఈరోజు అయితే నిన్నటి నోట్స్, ఈరోజు నోట్స్ రెండు ఒకటేసారి షేర్ చేస్తాను. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్. లక్ష్మి, టుమారో యూ విల్ గెట్ ద మోల్ కాన్సెప్ట్. From tomorrow you will get on a daily basis, Lakshmi. Okay? Hi Bhavana. So first thing, geometrical center ante enti. Okay? So manam previous session lo ardham chesukone vishayam entante stereo isomerism is of two different types. Okati configurational isomerism, okati conformational isomerism. So ee configuration lo malli manaku rendu rakalu unnai, geometrical isomerism and similarly optical isomerism. ఓకే, సో జామెట్రికల్ సెంటర్ అని దేన్ని పిలుస్తామంటే, సో బేసికలీ ఏ సెంటర్ దట్ గివ్స్ రైస్ టు జామెట్రికల్ ఐసోమెరిజం. సో బేసికలీ ఒక చిన్న కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కాంపౌండ్. సో ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది అనుకోండి. ఓకే, అండ్ హియర్ ఇస్ ఎ డబుల్ బాండ్, అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, అండ్ హియర్ ఇస్ ద అదర్ హైడ్రోజన్. సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో ఏ సెంటర్ని జామెట్రికల్ సెంటర్ అని పిలవచ్చు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో నార్మల్గా మనం కనుక ఇఫ్ యు ఆర్ ఇంటర్చేంజింగ్ ఎనీ టూ గ్రూప్స్ ఆన్ ఏ పర్టికులర్ కార్బన్, సో ఇక్కడ మనకు రెండు కార్బన్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్, ఇది ఒక కార్బనే, అలానే ఇది ఒక కార్బన్. సో ఇలాంటి రెండు కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కార్బన్, లెట్స్ సే ఐఎమ్ నంబరింగ్ ఇట్ యాజ్ ఫస్ట్ కార్బన్ అండ్ ద సెకండ్ కార్బన్. సో ఏ కార్బన్ మీదైనా సరే మీరు కనుక రెండు గ్రూప్స్ని ఇంటర్చేంజ్ చేశారనుకోండి, దిస్ ఇస్ గ్రూప్ 1. ఓకే, లెట్స్ సే దిస్ యాజ్ ద గ్రూప్ 2. సో వీటి యొక్క పొజిషన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసామనుకోండి, మనకి ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది, ఇటువంటి కాన్ఫిగరేషన్తో వస్తుంది. సో దాట్ విల్ బి లైక్ దిస్. సో దీన్ని ఇంటర్చేంజ్ చేసాం కదా. సో ఇక్కడేమో మనకి ఎలా ముందున్నట్టు హైడ్రోజన్, క్లోరిన్ ఉంటాయి.
అలానే ఇక్కడ ఒక డబుల్ బాండ్, దీన్ని ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడేమో హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడేమో క్లోరిన్ వస్తుంది. డూ యూ థింక్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్? ఇక్కడ ఏదైనా కాన్ఫిగరేషన్ మారిందా ఇక్కడ? కెన్ యూ నోటీస్ ఇట్? I'm really sorry, Lakshmi. I understand. There are certain concerns. That is the reason I couldn't post it. Kachithananga, it will be regular. Okay, we are starting with something that is related to inorganic also. I will make the announcement in the next 2 days. Okay? సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈ రెండు గ్రూప్స్ మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ కాంపౌండ్ మనం ఏమని పిలుస్తాం? ట్రాన్స్ అని పిలుస్తాం, అంతేనా? ఓకే, వెరాస్ ఈ కాంపౌండ్ ఏమని పిలుస్తాం? సిస్ అని పిలుస్తాం. అంటే ఈ పర్టికులర్ కార్బన్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల, ఈ రెండు గ్రూప్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి కొత్త కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఎస్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. ప్రియా చూడు, ఇక్కడ ఇది సిస్ ట్రాన్స్గా ఉండింది సిస్గా మారింది కదా. సో దట్ మీన్స్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. అందుకు మనం ఏం చెప్పచ్చు అంటే ఇది ఒక జామెట్రికల్ సెంటర్ అని మనం చెప్పచ్చు. ఇది ఒక జామెట్రికల్ సెంటర్ అని చెప్పచ్చు. మరి అలానే ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది కదా, ఇది జామెట్రికల్ సెంటర్ అని చెప్పాలంటే మనం ఏం చేయాలి? సో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇదొక గ్రూప్ 1, ఇదొక గ్రూప్ 2, ఈ రెండింటిని కానీ ఇంటర్చేంజ్ చేసామనుకోండి ఏం జరుగుతుంది మనకి? సో ఇక్కడ వచ్చే కాంపౌండ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు క్లోరిన్ ఉంది, సో ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడైతే మనకు ఒక డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి పైకేమో క్లోరిన్ వస్తుంది, కిందికేమో హైడ్రోజన్ వస్తుంది. నౌ డూ యూ థింక్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ ఆన్ ఇంటర్చేంజింగ్ బోత్ దిస్ గ్రూప్స్? ఎస్, కాన్ఫిగరేషన్ అయితే చేంజ్ అయింది కదా. అంటే ఈ కార్బన్ వల్ల దీన్ని మనం మార్చడం వల్ల మనకైతే కాన్ఫిగరేషన్ అయితే మారింది ఈ కార్బన్ వల్ల. అందుకే ఈ కార్బన్ని కూడా మనం జామెట్రికల్ సెంటర్ అని పిలవచ్చు. జామెట్రికల్ సెంటర్ అని మనం పిలవచ్చు అనమాట. అంటే కెన్ ఐ సే దట్ దెర్ ఆర్ 2 జామెట్రికల్ సెంటర్స్ ఇన్ దిస్? ఎస్. సో ఇక్కడ మనకు 2 జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? సో హియర్ ఇస్ 1 and here is the other one. So a compound has 2 geometrical centers అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటువంటి కాంపౌండ్ ఒకటి తీసుకున్నాను అనుకుందాం. ఓకే, సో ఇదేంటి? ఒక సైక్లోహెక్సేన్, అంతే కదా. సో దీంట్లో మనకు ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్, అలానే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సైక్లో కాంపౌండ్స్లో కూడా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉండడం వల్ల జామెట్రికల్ ఐసోమెరిజం చూపించడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనకు ఈ బికాస్ ఆఫ్ దిస్ బోత్ ద కార్బన్స్ జామెట్రికల్ ఐసోమెరిజం అయితే ఉంటుంది. సో బేసికల్గా ఈ కాంపౌండ్ మనం ఏమని పిలుస్తాం? సిస్ అని పిలుస్తాం. ఒకవేళ ఈ 2 గ్రూప్స్ కానీ నేను కానీ ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, దట్ విల్ గివ్ మీ ఏ ట్రాన్స్ కాంపౌండ్. అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ ఎ జామెట్రికల్ ఐసోమర్? అబ్సల్యూట్లీ. అలానే ఒకవేళ ఈ పర్టికులర్ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ కానీ ఈ 2 గ్రూప్స్ కానీ ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, దట్ సిస్ విల్ అగైన్ గివ్ మీ ట్రాన్స్. సో దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద కాన్ఫిగరేషన్. సో సిస్ కాస్త ట్రాన్స్ అయిపోతుంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసిన ట్రాన్స్, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసిన ట్రాన్స్. అంటే మనకి ఇక్కడ కూడా 2 జామెట్రికల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ జామెట్రికల్ సెంటర్? ఓకే, సో వీ విల్ డూ ఎ స్మాల్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ వీ విల్ గో టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ కైరల్ సెంటర్. ఓకేనా? సో ఇది మన జామెట్రికల్ సెంటర్. సో మరి నెక్స్ట్ థింగ్, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ కాంపౌండ్, ఈ కాంపౌండ్లో మనకి ఏమైనా జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయా చూడండి. సో ఫస్ట్ జామెట్రికల్ సెంటర్స్ ఉండాలి అని అంటే మనకు జామెట్రికల్ ఐసోమెరిజం ఆ పర్టికులర్ కాంపౌండ్ చూపించాలి. సో ఈ కాంపౌండ్ చూపిస్తుందా? ఐ విల్ నంబర్ దిస్. ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ద ఫిఫ్త్ వన్.
సో ఇక్కడ మనకు జామెట్రికల్ ఐసోమెరిజం ఈ కాంపౌండ్ చూపిస్తుందా చెప్పండి? ఫస్ట్ వన్ చూపిస్తుందా? ఎగ్జాక్ట్లీ చూపించదు. ఎందుకంటే ఇది ఒక సైక్లో ఆల్కేన్, అంటే దిస్ ఇస్ ఎ సైక్లో ఆల్కేన్, బట్ స్టిల్ ఐ హ్యావ్ సేమ్ గ్రూప్స్ హియర్. ఇక్కడ క్లోరిన్ అయితే ఉంది, కానీ ఇక్కడ చూసినట్లయితే ఐ హ్యావ్ బోత్ హైడ్రోజన్స్. సో ఇక్కడ దేన్ని రివర్స్ చేసినా కూడా దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. అసలు ఇక్కడ దెర్ ఇస్ జీరో జామెట్రికల్ సెంటర్స్. ఎందుకు చేంజ్ ద కలర్ ఆఫ్ దిస్. ఎందుకు జీరో జామెట్రికల్ సెంటర్స్? అసలు ఈ జామెట్రికల్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేయదు కదా, కనుక ఇక్కడ జీరో. మరి ఇక్కడ సెకండ్ వన్, సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. ఎందుకంటే ఈ క్లోరిన్తో పాటు ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది, కరెక్ట్? సో ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది, అలానే ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది. అంటే బేసికల్గా ఇదేమో సిస్ అలైన్మెంట్. అంటే దీన్ని ఈ క్లోరిన్ ఈ రెండింటిని కూడా నేను ఇలా రాయొచ్చు. ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక బ్రోమిన్గా రాయొచ్చు. ఓకే, సో ఇది నార్మల్గా ఇది లెట్స్ సే దిస్ కాన్ఫిగరేషన్ ఇస్ సిస్. ఓకే, సో దీని కనుక నేను ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ కార్బన్ దగ్గర ఇంటర్చేంజ్ చేస్తే ట్రాన్స్ అయిపోతుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అన్ జామెట్రికల్ సెంటర్. మరి ఇది ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, ఇది కూడా బికాస్ ఆఫ్ దిస్ ఆల్సో ఇట్ బికమ్స్ ట్రాన్స్. ఎందుకంటే హైడ్రోజన్ ఆపోజిట్లో అయిపోతాయి. సో హెన్స్ ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. సో దీనికి మనకు రెండు ఉన్నాయి. హౌ మెనీ జామెట్రికల్ సెంటర్స్? దెర్ ఆర్ 2 జామెట్రికల్ సెంటర్స్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అలానే థర్డ్ది కూడా. సో థర్డ్ది కానీ మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్, హైడ్రోజన్ క్లోరిన్. సో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమైపోతుంది? ట్రాన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ఏ జామెట్రికల్ సెంటర్. మరి అలానే ఒకవేళ దీన్ని అలానే ఉంచి ఒకవేళ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు కాన్ఫిగరేషన్ మారిపోతుంది. ఇప్పుడేమో సిస్ ఉండేది ట్రాన్స్ అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా జామెట్రికల్ సెంటరే. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 జామెట్రికల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎస్, ఫోర్త్ వన్ ఆల్సో యూ హ్యావ్ 2 జామెట్రికల్ సెంటర్స్. సో ఇది ఒక జామెట్రికల్ సెంటర్ అండ్ ఇది కూడా ఒక జామెట్రికల్ సెంటర్. అబ్సల్యూట్లీ రైట్ ప్రియా, అబ్సల్యూట్లీ రైట్. సార్, ఎలక్ట్రాన్ మైగ్రేషన్స్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేయడానికి ఇంకా ఎన్ని లెక్చర్స్ పడుతుంది? మా కాలేజ్లో ఆ టాపిక్ చేస్తున్నారు. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. వీ విల్ టేక్ సో మెనీ డిఫరెంట్ కేసెస్. వీ విల్ సాల్వ్ సో మెనీ క్వశ్చన్స్. మీకు ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అంటే అరే దిస్ ఈస్ సో సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ అన్న అటువంటి ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ నేను ఇస్తాను. ఓకే, దిస్ ఈస్ మై ప్రామిస్ ఫర్ షూర్. రైట్, ఇట్ విల్ బీ సింపుల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓ ప్రతి కేసు ఎన్నో కేసెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా స్నిగ్ధ? ఫైన్. సో ఫోర్త్ వన్ వచ్చి 2 ఉన్నాయి ఇక్కడ. సో మరి హౌ అబౌట్ ద ఫిఫ్త్ వన్? సో ఫిఫ్త్ వన్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఐ వాంట్ యూ టు టెల్ మీ హౌ మెనీ జామెట్రికల్ సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. సో ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఎక్కడెక్కడ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉన్నాయనేది గమనించాలి. సో ఇది ఒక సైక్లిక్ స్ట్రక్చర్. సో రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఇస్ పాసిబుల్. అలానే ఇక్కడ ఒక డబుల్ బాండ్. సో రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఇస్ పాసిబుల్. సో దేర్ ఆర్ 2 ప్లేసెస్ వేర్ జామెట్రికల్ ఐసోమెరిజం కుడ్ అకర్. సో ఇక్కడ కానీ చూసినట్లయితే మనము దీనికి ఉన్న గ్రూప్స్, ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంటుందా, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఇది జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుందా? అబ్సల్యూట్లీ చూపిస్తుంది. అంటే కంపల్సరీ దిస్ ఈజ్ ఎ జామెట్రికల్ సెంటర్, దిస్ ఈజ్ ఆల్సో ఏ జామెట్రికల్ సెంటర్. ఓకే, మరి అలా ఇక్కడ కూడా 2 ఉన్నాయి కదా. సో హియర్ ఆల్సో ఇది ఒక సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేన్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, వెరాజ్ యూ హ్యావ్ 2 హైడ్రోజన్స్ దేర్. సో మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, వెరాజ్ హియర్ ఆల్సో 1 more హైడ్రోజన్. సో ఇది ఇప్పుడు సిస్. ఒకవేళ దీన్ని కానీ ఒకదాని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, ఒకవేళ దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ సిస్ కాస్త ట్రాన్స్లో మారిపోతుంది. ఒకవేళ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే ఇప్పుడున్న సిస్ కాన్ఫిగరేషన్ కాస్త ట్రాన్స్లోకి మారుతుంది. అంటే 1 2 3 4 దెర్ ఆర్ 4 జామెట్రికల్ సెంటర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అబ్సల్యూట్లీ. ఓకే, సో టోటల్ హియర్ హౌ మెనీ? 4 జామెట్రికల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మనం జామెట్రికల్ సెంటర్స్ అని పిలుస్తాం. ఓకే, సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఆర్ కైరల్ సెంటర్స్. అసలు కైరల్ సెంటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికల్గా ఒక కాంపౌండ్ తీసుకున్నట్లయితే, ఓకే, వేర్ ఎవర్ యూ హ్యావ్ సో ఏ సెంటర్. ఓకే, సో బేసికల్గా ఏ సెంటర్ in which the atom is
sp3 hybridized. It is a center. So basically we are talking about this particular atom, okay, that is sp3 hybridized, okay, with 4 different groups. So manaku, if you have a center that is sp3 hybridized and has 4 different groups. What is the other one? It has 4 different groups anamata. ఒకవేళ let's say for example I am talking about a center that is carbon గురించే మాట్లాడుతున్నా అనుకుందాం. Let's say this is my carbon. So if this carbon is attached to a group A and B, C and D. So ikkada that means first thing ఏంటంటే the central atom that you see here has how many sigma bonds? Sigma, 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 sigma. So with 0 lone pairs. అంటే ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది sp3 hybridized center. So మరి sp3 hybridized center, it has 4 different groups. So you have group 1. So you have group 1. This is different. 2, 3 and 4. That means 1 is not equal to 2. 2 is not equal to 3 and 3 is not equal to this 4th group. So ఇటువంటి సమయంలో if this condition is satisfied, అప్పుడు మనం ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ని chiral center అని పిలవచ్చు. This is known as chiral center అని పిలవచ్చు. ఓకే, కానీ ఈ chiral center కి there is a deeper meaning to it. Okay, it is not just the carbon which is sp3 hybridized. కార్బనే కాదు, ఏదైనా ఆటం అవ్వచ్చు, ఆటం with sp3 hybridized in 4 different groups. What is the deeper meaning to it? What is the deeper meaning here? దీని deeper meaning ఏంటంటే a center with no plane of symmetry. What is it? So basically a center with no plane of symmetry. A center with no plane of symmetry. So let's say నన్నే తీసుకుందాం. ఓకే, ఒకవేళ if I want to draw a line of symmetry, I mean a plane of symmetry, ఎలా డ్రా చేయొచ్చు చెప్పండి? That means it will pass through my half. So this will be my plane of symmetry. Correct? అంటే that will divide me into 2 equal halves. అలానే ఒక పర్టికులర్ మాలిక్యూల్లో గనుక if there is a center and if there is a plane passing through that particular center and ఆ మాలిక్యూల్ని ఆ పర్టికులర్ సెంటర్ నుంచి ఈ ప్లేన్ పాస్ అవ్వడం వల్ల ఆ మాలిక్యూల్ కనుక 2 భాగాలుగా విడిపోయినట్లయితే into 2 equal halves, then that particular center is not a chiral center. Okay, so plane of symmetry అనేది ఉండకూడదు. That is the most important condition here. Do you understand this? So that means, can I say, okay, let's say for example, this pen, okay, this pen, and ikkada let's say I have a carbon at the center. Ikkada oka group undi, ikkada oka different group undi. So dini gani manam gani if I am passing a plane through this like this, through the cross section, then obviously it will divide this particular pen into 2 equal halves. And there is a plane that is passing through this particular center that I am showing you. So because of that I cannot say this is as a chiral center. అంటే ఒక chiral center అని మనం చెప్పాలి అని అంటే obviously it should not have a plane. When that plane is passing through that particular center, అంటే ఏ డైరెక్షన్లో ఆ ప్లేన్ని మనం పాస్ చేసినా ఆ మాలిక్యూల్ అనేది 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోకూడదు. ఓకే, సో బేసికలీ non-existence of a plane with which can divide the particular center into 2 equal halves. అటువంటి సెంటర్ని మనం chiral center అని పిలుస్తాం. ఓకే, are you ready to do some questions on chiral center? Fine, let's try to solve few questions. So ఇక్కడ ఉన్న చిన్న చిన్న questions ఉన్నాయి. So first thing, కండిషన్ తీసుకొని ఒక్కొక్కటిగా సాల్వ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు నంబర్ ఇట్. ఇది నేను
I will give you at least 2 minutes to solve all this that you see here on the board. So ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి? So let's say here you have 1, 2, 3, and here is the 4th, 5th one, 6th one, and the 7th one. So మీరు నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే how many chiral centers are there in each molecule? అంటే ఒక్కొక్క మాలిక్యూల్లో ఎన్ని chiral centers ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. Can you tell me how many chiral centers are there in the first one? So first లో ఎన్ని chiral centers ఉన్నాయి? So first మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు there has to be an atom with sp3 hybridization, దాంతో పాటుగా 4 different groups అయితే ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే there is a carbon. ఇక్కడ మనకు 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి, కానీ there are 3 hydrogens here, same groups. So this can never be a chiral center. ఇది కూడా can never be a chiral center. సరే, ఎందుకంటే ఆల్రెడీ 3 hydrogens సేమ్ గ్రూప్స్ ఉన్నాయి. పోనీ ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, క్లోరిన్ గ్రూప్, దాంతో పాటుగా యూ హ్యావ్ వన్ హైడ్రోజన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ఇట్. కరెక్ట్? సో దెర్ ఆర్ 4 groups. Out of 4 groups, 2 groups are same. So that means this has 0 chiral centers. ఎన్ని ఉన్నాయి దాంట్లో? How many chiral centers are there? There are 0 chiral centers because no, it does not have any chiral center. మరి second one చెప్పండి, how many are there in the second one? So if you notice the second one here, so first thing 1, 2, 3, 4 కార్బన్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ 3 hydrogens ఉన్నాయి దీనికి, ఇక్కడ కూడా 2 hydrogens దీనికి అటాచ్ అయి ఉన్నాయి, సేమ్ గ్రూప్స్. సో ఇక్కడ కూడా 3 hydrogens సేమ్ గ్రూప్స్. పోనీ ఇక్కడ చెక్ చేద్దామంటే ఈ పర్టికులర్ కాంపౌండ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది. కరెక్ట్? సో ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ అయితే అటాచ్ అయిందా? సో దట్ మీన్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక క్లోరిన్ గ్రూప్, ఒక మిథైల్ గ్రూప్, ఒక ఇథైల్ గ్రూప్, ఒక హైడ్రోజన్, అంటే దెర్ ఆర్ 4 different groups. విల్ యూ అగ్రీ విత్ మీ? అంటే 4 different groups ఉన్నాయి కదా. సో దట్ మీన్స్ వాట్? ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఏ chiral center. సో విచ్ ఈస్ మై chiral center? సో దీన్ని మనం chiral centerగా పిలవచ్చు. సో దీంట్లో మనకి ఎన్ని chiral centers ఉన్నాయి? ఒక chiral center ఉంది. ఓకే, దెన్ హౌ అబౌట్ ద థర్డ్ వన్? సో ఇక్కడ కానీ గమనించినట్లయితే సో ఈ కార్బన్ కూడా ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, దాంతోపాటు ఈ కార్బన్ కూడా ఒక హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కార్బన్కి 4 different groups అటాచ్ అయ్యా. సో ఇది మిథైల్ గ్రూప్, హైడ్రోజన్ గ్రూప్, మిథైల్, హైడ్రోజన్, క్లోరిన్, అండ్ దిస్ ఇస్ ద అదర్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్. సో కంపల్సరీ ఇది ఒక కైరల్ కార్బన్. మరి ఇక్కడ సో ఇక్కడ కూడా మిథైల్, హైడ్రోజన్, క్లోరిన్, అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్ ఫర్ దిస్ పర్టికులర్ కార్బన్. అంటే ఇది కూడా మనకు కైరల్ కార్బన్. దీంట్లో ఎన్ని ఉన్నట్లు? 2 కైరల్ కార్బన్స్ ఉన్నట్లు. అండర్స్టూడ్? క్లియర్? ఐ వాంట్ యూ టు ఆన్సర్ ద ఫిఫ్త్ వన్ చెప్పండి. డూ యూ థింక్ ద 5th and 6th one I want you to look at and say whether there are chiral centers in that or not? Yes, absolutely Ramya. దీంట్లో మనకు 2 ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ థింగ్. లెట్ మీ పుట్ 1 hydrogen here. అలానే ఇక్కడ ఒక హైడ్రోజన్. సో దిస్ 1, 2, 3, 4 different groups. ఇది ఒక chiral center. సో హియర్ ఇస్ ఇది ఒక 1, 2, 3, 4 different groups. సో ఇది కూడా chiral center అని చెప్పొచ్చు కదా. So that means obviously 4 has 2 as well as this third one also has absolutely 2. మరి 5th and 6th one, did you guys work it out? మరి 5th one ఎలా ఉంది? సో ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఉంది. సో దట్ మీన్స్ ఈ కార్బన్కి 4 different groups అటాచ్ అయినాయి. OH గ్రూప్, మిథైల్ గ్రూప్, హైడ్రోజన్, అండ్ దిస్ ఇస్ సమ్ అదర్ సబ్స్టిట్యూయెంట్. సో దిస్ ఇస్ ఆబ్వియస్లీ ఏ కైరల్ కార్బన్. ఓకే, మనకి ఇక్కడ 2 ఉన్నాయి. దెన్ హౌ అబౌట్ హియర్? ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది. సో 4 different groups with sp3 hybridization. సో ఇది కూడా మనకు కైరల్. సో దీంట్లో కూడా 2 కైరల్ సెంటర్స్ అయితే మనకు ఉన్నాయి. సో నోవెల్ సేస్ ద 6th one has how many chiral centers? సో 6th one లో ఎన్ని ఉన్నాయి నోవెల్? ఎస్, నువ్వు అన్నట్లు ఇక్కడ chiral center అయితే ఉంది, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ద 7th one. మీరు 7th క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఐ వాంట్ యూ టు టెల్ మీ in the 7th structure how many chiral centers are there? సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది,
whereas ikkada kuda oka hydrogen. So that means 2 chiral centers here. Okay. Then how about the seventh one? Seventh one has how many chiral centers? So ikkada kuda manaki 2 chiral centers unnai. Then how about the seventh one? మీరు 7లో ఇన్ని ఉన్నాయి సార్ అనే ఆన్సర్ చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ దిస్ పర్టికులర్ స్లైడ్. ఒక్కరైనా ఆన్సర్ చేయండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా. సిక్స్త్ వన్ ఇస్ టు అబ్సల్యూట్లీ. సెవెంత్ వన్ హౌ మెనీ? లక్ష్మి సేస్ 3. సో హౌ మెనీ? ఎనీవన్ ఎల్స్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ ఆన్సర్స్? సెవెంత్ వన్ 3. సో నోవెల్ సేస్ 2. సో 7 అని నంబర్ పెట్టి రాయండి. Okay, Durga says there are 3 chiral carbons. Okay, Priya says 3, Ramya says 3, Lakshmi says 3, Pallavi says 3, Novel says 4. Yalla Novel? No, there are no, 4 is not the possibility. So there are something that you would look at 3 or 4. Sorry, 3 or 2. So chuddama, what could be or how many chiral carbons are there? We'll see now. సో ఒకటేంటంటే ఇదొక హైడ్రోజన్. సో ఆబ్వియస్లీ దర్ ఈస్ ఎ కైరల్ కార్బన్ హియర్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెక్ట్. సో ఇదొక కైరల్ కార్బన్. మరి ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ హైడ్రోజన్, మిథైల్ గ్రూప్, క్లోరిన్, అండ్ దిస్ ఈస్ ఎ సబ్స్టిట్యూయెంట్. సో దిస్ ఈస్ ఎ కైరల్ కార్బన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ కార్బన్ అనేది కైరల్ కార్బనా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఈస్ దిస్ ఏ కైరల్ కార్బన్? బాగా చూడండి ఇప్పుడు. యూ హ్యావ్ టు లుక్ వెరీ కేర్ఫుల్లీ హియర్. ఎస్, మీరు అన్నట్లు ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ కూడా ఉంటుంది. కానీ ఈ కార్బన్ కైరల్ కార్బనా కాదా? గమనించండి. ఇస్ దిస్ ఏ కైరల్ కార్బన్? చెక్. నౌ యూ గాట్ ఇట్ Arshini. Varshini, you are absolutely right. సో ఎన్నున్నాయి? అబ్సల్యూట్లీ దెర్ ఆర్ ఓన్లీ 2. ఎందుకు 2? ఎందుకంటే దిస్ ఈజ్ ద సేమ్ సబ్స్టిట్యూయెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ సేమ్ సబ్స్టిట్యూయెంట్. సో రెండు సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ కాబట్టి ఆబ్వియస్లీ దిస్ విల్ నెవర్ బి ఏ కైరల్ సెంటర్. సో దిస్ ఈస్ నాట్ ఏ కైరల్ సెంటర్, నాట్ ఏ కైరల్ సెంటర్. అండర్స్టూడ్? Is this clear? Absolutely right. Now 2 are the chiral centers that are present in this. Okay. So how about this? It is all cheyandi. Seventh one, I will look at your answers. So seventh one, so let's say I am numbering this as the 1, 2, 3, 4, 5, and this will be the sixth one. Then how about this one? So number it. 1.1, 1.2. So 1 లో 2 ఉన్నాయి, 1 లో 1 ఉంది, సెకండ్ లో 2 ఉన్నాయి. అట్లా you can just tell me. Sir, please explain the seventh one. Absolutely. Okay, ఇది ఒకటి okay, seventh one you want me to explain. నోవల్ ఇక్కడ సెవెంత్ వన్ మనం కానీ చూసినట్లయితే ఈ కార్బన్ అనేది కైరల్. ఎందుకంటే ఇది మొత్తం ఒక సబ్స్టిట్యూయెంట్, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ కార్బన్ కూడా కైరల్ ఎందుకంటే హైడ్రోజన్, మిథైల్, క్లోరిన్, అండ్ దిస్ ఇస్ వన్ సబ్స్టిట్యూయెంట్, 4 డిఫరెంట్ గ్రూప్స్. కానీ ఈ సెంటర్ దానికి వచ్చేసరికి ఏంటంటే హైడ్రోజన్, క్లోరిన్ ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ చూసినట్లయితే ఇది సేమ్ సబ్స్టిట్యూయెంట్, ఇది ఇంకొక గ్రూప్, సేమ్ గ్రూప్. సో 2 సేమ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దిస్ విల్ నెవర్ బి ఏ కైరల్ కార్బన్ బికాస్ 2 సేమ్ గ్రూప్స్, 2 సేమ్ గ్రూప్స్ కనుక. ఓకే, now let's look at this. చెప్పండి ఇది. ఓకే, ఫస్ట్ వన్ హ్యాస్ 0 chiral centers. సో అబ్సల్యూట్లీ మీరు ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ అయితే ఉంది. సో క్లోరిన్, హైడ్రోజన్ ఈ 2 సేమ్, ఈ 2 డిఫరెంట్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, బోత్ ద గ్రూప్స్ ఆర్ సిమిలర్, హెన్స్ యూ విల్ హ్యావ్ నో హౌ మెనీ chiral centers? 0 chiral centers అయితే ఉంటాయి. ఎందుకంటే 1 గ్రూప్ ఇస్ సేమ్, వన్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, సెకండ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, థర్డ్ గ్రూప్ ఇలా వెళ్ళినప్పుడు 1 2 3 4 5 చైన్. సో ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు 1 2 3 4 5. సో ఈ 2 సేమ్ సబ్స్టిట్యూయెంట్స్, హెన్స్ దిస్ హ్యాస్ నో కైరల్ సెంటర్. దెన్ హౌ అబౌట్ ద సెకండ్ వన్? మరి సెకండ్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. కెన్ యు టెల్ మీ ఇన్ ద సెకండ్ వన్? how many are there in the second one? So second one, same logic. ఎలా అప్లై చేస్తారు? ఇక్కడ క్లోరిన్,
సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అండ్ హియర్ ఆల్సో వన్ మోర్ హైడ్రోజన్. సో పాసిబిలిటీ ఏంటంటే ఈ కార్బన్ చూడాలి. సో ఇక్కడి నుంచి మూవ్ అయినట్లయితే ఇక్కడ ఒక క్లోరిన్ 1 is different, this is 2 different groups. థర్డ్ గ్రూప్ చూసినట్లయితే ఇక్కడ 1 2 3 4 5. ఓకే, సో దిస్ ఇస్ వన్ గ్రూప్, థర్డ్ గ్రూప్. మరి ఫోర్త్ గ్రూప్ చూసినట్లయితే ఇక్కడ బ్రోమిన్ ఇన్ ద సెకండ్ పొజిషన్. సో ఈ గ్రూప్ కూడా డిఫరెంట్. ఇలా చూసినట్లయితే 1 2 3 4 ఫిఫ్త్ పొజిషన్. సో ఆబ్వియస్గా ఈ గ్రూప్ వేరుంది, ఈ గ్రూప్ కూడా వేరుగా ఉంది. సో ఆబ్వియస్గా ఇది మన కైరల్ సెంటరే. ఓకే, అండ్ అలానే ఈ కార్బన్ చూడండి. సో వెన్ యూ లుక్ అట్ దిస్ పర్టికులర్ కార్బన్ అగైన్, సో వన్ గ్రూప్ ఇస్ డిఫరెంట్, సెకండ్ గ్రూప్ ఇస్ డిఫరెంట్. థర్డ్ గ్రూప్ చూసినట్లయితే ఈ డైరెక్షన్లో కానీ మనం కానీ చూసినట్లయితే క్లోరిన్ ఇస్ అటాచ్డ్ టు ద సెకండ్ పొజిషన్. సో దిస్, బట్ హియర్ దెర్ ఇస్ నో క్లోరిన్ ఇన్ ద సెకండ్ పొజిషన్. అంటే ఈ రెండు గ్రూప్స్ కూడా వేరు వేరే. అండ్ అట్ ద సేమ్ టైం ఇది sp3 హైబ్రిడైజ్, ఇది sp3 హైబ్రిడైజ్. సో ఇది కూడా మన కైరల్ కార్బన్. హెన్స్ హౌ మెనీ? 2 కైరల్ కార్బన్స్ అయితే ఉన్నాయి. అబ్సల్యూట్లీ రైట్ దుర్గా, పూజా, వర్షిని, యు గైస్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మరి థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందా? ఎస్. సో దీంతో పాటు ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనకు డబుల్ బాండ్ అనేది ఎక్కడ వస్తుంది? సెకండ్ కార్బన్ దగ్గర వస్తుంది. మరి ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ కార్బన్ దగ్గర. అంటే ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు అన్నట్లు. సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ 4 డిఫరెంట్ గ్రూప్స్. హెన్స్ ఇది మన కైరల్ కార్బన్. సో మనకి ఇక్కడ ఒక కైరల్ కార్బన్ అయితే ఉంది. దెన్ హౌ అబౌట్ ద ఫోర్త్ వన్? ఫోర్త్ వన్ చెప్పండి, మీరే ఆన్సర్ చేయాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ద ఫోర్త్ వన్. I will explain for the fifth one now. సో ఈ ఫిఫ్త్ వన్ విషయానికి వస్తే, సో ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది. సో ఇక్కడ ఒక కార్బన్ ఆల్రెడీ ఇక్కడ CH3 కాబట్టి 3 హైడ్రోజన్ సేమ్. సో దిస్ ఇస్ నెవర్ ఏ కైరల్ కార్బన్. సో ఇక్కడ కూడా సేమ్, దిస్ ఇస్ నెవర్ ఏ కైరల్ కార్బన్. సరే పోనీ ఈ రెండు చూసినట్లయితే ఈ రెండు కైరల్ కార్బనా కాదా చూడాలని అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అవ్వాలి. సో ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది ఒక కార్బానయాన్, ఇది కార్బానయాన్ అంటే ఇక్కడ ఇంకో హైడ్రోజన్ అయితే ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇది ఒక మిథైల్ గ్రూప్, ఇది ఒక సబ్స్టిట్యూయెంట్, ఇది ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక క్లోరిన్. సో ఇది 100% ఇదైతే కైరల్ కార్బన్. దట్ ఈస్ ఫర్ షూర్. ఎస్, అబ్సల్యూట్లీ. ద ఫోర్త్ వన్ హ్యాస్ హౌ మెనీ? 0 కైరల్ కార్బన్స్. ఎందుకంటే ఈ గ్రూప్ సేమ్ ఉంటుంది, అలానే ఈ డైరెక్షన్లో గ్రూప్ కూడా సేమ్ ఉంటుంది. హెన్స్ దిస్ ఇస్ హ్యావింగ్ నో కైరల్ కార్బన్స్, దట్ ఈస్ 0. మరి ఇక్కడ డూ యూ థింక్ దిస్ ఇస్ ఆల్సో ఏ కైరల్ సెంటర్? దీన్ని కైరల్ సెంటర్గా చెప్పచ్చా? చూడండి. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇది ఒక గ్రూప్. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ N2 మార్క్ హియర్. సో ఇది ఒక మిథైల్ గ్రూప్, అవునా? సో మనకు ఇది ఒక మిథైల్ గ్రూప్, అలానే ఇది ఒక హైడ్రోజన్ గ్రూప్, అలానే ఇది మొత్తం కూడా ఒక సబ్స్టిట్యూయెంట్ కింద వస్తుంది. ఫర్ విచ్ కార్బన్? ఈ పర్టికులర్ కార్బన్కి. సో 3 గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ మనకు తెలియాలి. సో హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కుంటాం మనం? ఒక చిన్న సింపుల్ వే. ఎలా? సో ఫస్ట్ కార్బన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. సో దాంట్లో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో మనం ఏం చేస్తాం? 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేస్తాం. అట్ ద సేమ్ టైం అది కార్బానయాన్ కాబట్టి కార్బానయాన్ మీద మళ్ళీ మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం. అప్పుడు 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ 5 ఎలక్ట్రాన్స్లో మనం కానీ గమనించినట్లయితే ఇవి ఒక సిగ్మా బాండ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్. అంటే దెర్ ఆర్ టోటల్ 1 2 and 3 సిగ్మా బాండ్స్. దాంతో పాటుగా దెర్ ఈస్ 1 లోన్ పేర్ హియర్. సో అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 లోన్ పేర్. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 4 వస్తుంది. అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ విల్ బి sp3 అనమాట. దట్ ఈస్ టెట్రాహైడ్రల్. ఓకే, సో ఇది sp3 హైబ్రిడైజేషన్ అన్నప్పుడు 1 కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. ఈ ఆటమ్ అయితే sp3 హైబ్రిడైజ్డ్. కానీ 5th వన్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ లోన్ పేర్ యాజ్ ఆల్సో యాజ్ ఏ గ్రూప్. అంటే ఇక్కడున్న లోన్ పేర్ ఏదైతే ఉందో, దిస్ లోన్ పేర్ దట్ యు సీ హియర్, this is also as a group. సో ఇక్కడ మనకు 1 2 3 4 డిఫరెంట్ గ్రూప్స్. అందుకనే మనకు ఇది కూడా మనకి కైరల్ కార్బనే. అండర్స్టూడ్? సో 1 2 3 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఇక్కడ కూడా మనకి 2 కైరల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అర్థమైందా? అండర్స్టూడ్? దెన్ హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? ఈ కేస్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే డిడ్ యూ అండర్స్టాండ్ ద 5th వన్?
Is there any doubt here? So lone pair annadi kabatti this is also one group. So one methyl hydrogen and this is the other substituent. So 4 different groups, so obviously 2 chiral centers. Absolutely Priya. Now I hope you understood. Mari fifth one చూసినట్లయితే, సో పోనీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది కదా. ఓకే, సో మరి ఇక్కడ డూ యూ థింక్ ఇక్కడ ఎలా అయితే చూసామో ఫస్ట్ దీని యొక్క హైబ్రిడైజేషన్ మనం కనుక్కోవాలి. సో దీని హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కుంటాం? సేమ్ లాజిక్. ఎలా? సో మనకి ఇక్కడ కార్బన్లో 1 2 3 4 లోన్ పేర్ ఆఫ్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఒక ఎలక్ట్రాన్ అయితే మనం తీసేస్తాం. సో దీంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ అయితే తీసేయబడుతుంది బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్. అప్పుడు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 కూడా 1 2 3. సో 3 సిగ్మా బాండ్స్ అంటే 1 సిగ్మా, సెకండ్ సిగ్మా, థర్డ్ సిగ్మా, అంటే ఇక్కడ మనకు టోటల్ 3. అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ నెంబర్ ఎంత? sp2 వస్తుంది. ఎందుకంటే హైబ్రిడైజేషన్ నెంబర్ ఇస్ 3 కాబట్టి. సో అందువల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకు దిస్ ఇస్ నాట్ ఏ కైరల్ కార్బన్. ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ sp2 హైబ్రిడైజ్డ్, నాట్ ఏ కైరల్ కార్బన్. ఇది ప్లేనార్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్లేనార్గా ఉంటుందో మనకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఆ సెంటర్ నుంచి మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీని అయితే డ్రా చేయొచ్చు. ఒక ప్లేన్ దట్ విల్ పాస్ త్రూ దట్ పర్టికులర్ సెంటర్ దట్ డివైడ్స్ దిస్ హోల్ మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అందుకనే దిస్ ఇస్ నాట్ ఏ కైరల్. అర్థమైందా? దెన్ హౌ అబౌట్ దిస్ వన్? మరి ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి కదా. సో సిక్స్త్ వన్ ఏం చెప్పారంటే వర్షిని సేస్ ఓన్లీ 1. అబ్జర్వ్ వెరీ క్లియర్ఫుల్లీ వర్షిని. నువ్వు కానీ గమనించినట్లయితే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఈ కార్బన్ చూసినట్లయితే ఇది sp3 హైబ్రిడైజ్, ఇది sp3 హైబ్రిడైజ్. సో ఇక్కడ క్లోరిన్ ఇది ఒక సబ్స్టిట్యూయెంట్. సో ఈ డైరెక్షన్లో వెళ్తే సెకండ్ పొజిషన్ దగ్గర క్లోరిన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే 1 2 3 4th పొజిషన్ దగ్గర క్లోరిన్. సో ఈ సబ్స్టిట్యూయెంట్ డిఫరెంట్, ఈ సబ్స్టిట్యూయెంట్ డిఫరెంట్. సో 100% ఇది ఒక కైరల్ కార్బనే. అండర్స్టూడ్? ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ ప్రియా. దెర్ ఆర్ 2 chiral carbons in the sixth one. మరి ఈ డైరెక్షన్లో ఇది చూడండి, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ చూసేసరికి ఇక్కడ 1 2 3 4వ పొజిషన్ దగ్గర మనకి సబ్స్టిట్యూయెంట్ అయితే ఉంది. కరెక్ట్? ఇలా వచ్చేసరికి 1 2వ పొజిషన్ దగ్గర. సో ఆబ్వియస్లీ ఇవి రెండు కూడా డిఫరెంట్. సో హెన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కైరల్ సెంటర్. అంటే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వస్తాయి? 2 కైరల్ సెంటర్స్ అయితే వస్తాయి. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్ టిల్ హియర్? అర్థమైందా? ఆసమ్. సో వన్స్ అగైన్ వన్ మోర్ ఎక్సర్సైజ్ ఫర్ దిస్. ఓకే, సో ఇక్కడ కైరల్ సెంటర్స్ చెప్పండి ఇక్కడ. సో నోటీస్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ టెల్ మీ వాట్ ఆర్ ద కైరల్ సెంటర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో దీంట్లో కూడా నెంబర్ చేస్తాను. 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ 7. ఓకే, సో లెట్స్ గో ఎ బిట్, బికాజ్ ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి కాబట్టి ఐ విల్ ట్రై టు సాల్వ్ ఫ్రమ్ మై ఎండ్. మీ ఎండ్ నుంచి కూడా మీరు సాల్వ్ చేయండి. ఒకటి ఏంటంటే పాసిబిలిటీ ఈ రెండింటిని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక హైడ్రోజన్, దీనికి ఒక హైడ్రోజన్ ఉంటుంది, దీనికి ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఎందుకంటే దెర్ ఆర్ 2 rings. సో ఇది ఒక బైసైక్లో కాంపౌండ్, ఎందుకంటే దిస్ ఆర్ ద 2 carbons విచ్ ఆర్ బ్రిడ్జ్డ్ కార్బన్స్. సో ఇది ఒక బైసైక్లో కాంపౌండ్. సో ఇక్కడ మనకు ఉంటుందా చూడండి, గమనించండి. సో ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, ఈ రింగ్ యాజ్ వెల్ యాజ్ ఈ రింగ్ రెండు సేమ్. చూడండి 1 2 3 4 సేమ్ 4 carbons, 1 2 3 4 సేమ్. సో దిస్ ఈజ్ నాట్ ఏ కైరల్, నాట్ కైరల్ సెంటర్. సో ఇది కూడా నాట్ ఏ కైరల్ సెంటర్. సో కాబట్టి ఇక్కడ 0 చూపిస్తాయి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే, సో లెట్స్ సే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ పాసిబిలిటీ ఉండొచ్చు, ఇక్కడ పాసిబిలిటీ ఉండొచ్చు. ఇది కూడా ఒక బైసైక్లిక్ కాంపౌండ్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, సో ఇక్కడ కూడా మనకు ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో చూసినాం అనుకోండి, సో దిస్ ఈజ్ 1 group, దిస్ ఈజ్ ద సెకండ్ గ్రూప్. సో ఈ 2 groups అయితే డిఫరెంట్. సో మరి థర్డ్ గ్రూప్ చూడండి, 1 2 3 4 carbons. సో దిస్ హ్యాస్ 1 2 3 4 carbons. మరి ఇక్కడ చూడండి ఈ 4th group 1 2 3 carbons. సో ఆబ్వియస్గా ఈ 4 groups ఆర్ డిఫరెంట్, హెన్స్ దిస్ ఈజ్ ఏ కైరల్ కార్బన్. మరి ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఏ కైరల్ కార్బన్ ఇన్ ఎ సిమిలర్ వే. సో 1 group, సెకండ్ గ్రూప్,
థర్డ్ గ్రూప్ అండ్ ఫోర్త్ గ్రూప్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? 2 కైరల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అర్థమైందా? దెన్ హౌ అబౌట్ దిస్ వన్? సో ఇక్కడ కూడా మనకు సేమ్ థింగ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో పాసిబిలిటీ ఏంటంటే ఈ రెండే మనకు కైరల్ సెంటర్స్గా ఉండేదానికి ఆస్కారం ఉంది, ఇంకెక్కడ లేదు. ఇక్కడ sp2 sp2, ఇక్కడ sp3 అయినప్పటికీ మనకి ఇక్కడ 2 గ్రూప్స్ సేమ్, 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్. సో సేమ్ గ్రూప్స్, ఆబ్వియస్లీ నో కైరల్ సెంటర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు 1 2 3 4 కార్బన్స్ విత్ నో బాండ్స్, ఇక్కడ కూడా 1 2 3 4 కార్బన్స్ విత్ ఎ బాండ్. సో దిస్ ఇస్ ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. అలానే ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ దిస్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఎంటైర్లీ డిఫరెంట్. సో అందుకనే ఇది మనకు ఒక కైరల్ కార్బన్. మరి ఇక్కడ ఇది కూడా సేమ్ లాజిక్, కైరల్ కార్బన్. సో దీంట్లో మనకు 2 కైరల్ కార్బన్స్ అయితే ఉంటాయన్నమాట. మరి ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఈ అమైన్ మీద చూసినట్లయితే ఇది ఒక మిథైల్ గ్రూప్. సో దిస్ ఈజ్ వన్ గ్రూప్ 1, సో ఇది గ్రూప్ 2 అండ్ అలానే హైడ్రోజన్ ఇస్ గ్రూప్ 3. మరి ఫస్ట్ థింగ్ నైట్రోజన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ ఉందా అనేది చెక్ చేయాలి కదా, చెక్ చేయండి. సో నైట్రోజన్ మీద మనకు నార్మల్గా 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఇది ఒకటి బాండింగ్లో పార్టిసిపేట్, ఇక్కడ బాండింగ్లో, ఇక్కడ హైడ్రోజన్తో ఇంకొకటి బాండింగ్లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇక్కడ మనం గమనించినట్లయితే దీని యొక్క హైబ్రిడైజేషన్ చెక్ చేయాలంటే ఫస్ట్ వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ హౌ మెనీ? 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. సో ఈ 5 ఎలక్ట్రాన్స్లో ఇది ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది? ఈ మిథైల్ గ్రూప్తో ఒక సిగ్మా, అలానే ఈ ఇథైల్ గ్రూప్తో ఒక సిగ్మా, అలానే ఈ హైడ్రోజన్తో ఒక సిగ్మా, దాంతోపాటు ఒక లోన్ పేర్ ఉంది. అంటే ఇఫ్ యూ నోటీస్ ఇట్ హియర్, ఇక్కడ ఒక సిగ్మా, 2 సిగ్మా, థర్డ్ సిగ్మా, దాంతోపాటు ఒక లోన్ పేర్. అంటే ఇక్కడ 3 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్. అంటే హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది, హైబ్రిడైజేషన్ sp3 ఉంటుంది. sp3 ఈజ్ సాటిస్ఫైడ్. సో 4 డిఫరెంట్ గ్రూప్స్ మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. ఆబ్వియస్లీ ఈ లోన్ పేర్ హియర్ ఇస్ ఆల్సో ఏ గ్రూప్. సో ఇక్కడ మనకు దిస్ బికమ్స్ అవర్ గ్రూప్ 4. సో హెన్స్ దిస్ ఇస్ ఏ కైరల్ సెంటర్. సో దీనికి ఎన్ని ఉన్నాయి? దర్ ఈస్ 1 కైరల్ సెంటర్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. అర్థమైందా? అండర్స్టూడ్? ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ దిస్, ఎందుకంటే మీరు 4 అనుకుంటారేమో. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ నంబర్ హియర్. Okay, so here also I am going to erase it. Okay, this is the third one. Okay, na? Fourth, and here is the 5th, 6th, and the 7th one. Okay, so దీంట్లో కూడా మనకు ఒక కైరల్ సెంటర్ అయితే ఉంది. సో సేమ్ లాజిక్ అక్కడ కూడా చూడండి, ఒక మిథైల్ ఇథైల్ ప్రొపైల్, దాంతోపాటు ఒక లోన్ పేర్. అంటే ఇది కూడా మనకు ఒక కైరల్ సెంటర్. సో దర్ ఈస్ 1 కైరల్ సెంటర్ ఇన్ దిస్. సో ఇక్కడేమో ఒక హైడ్రోజన్ ఉంటుందా? సో ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సో కంపల్సరీ ఇది ఒక కైరల్ సెంటర్. సో అలానే ఇక్కడ ఒక లోన్ పేర్. సో ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సో ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ దిస్ ఆర్ కైరల్ సెంటర్స్. సో అంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మరి ద లాస్ట్ వన్ హియర్, ద 5th వన్. సో 5th వన్కి వచ్చేసరికి మళ్ళీ దీని హైబ్రిడైజేషన్ చూడాలి. సో sp3 ఇది. సో ఫాస్ఫరస్లో మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ 1 2 3 4 అండ్ 5 ఎలక్ట్రాన్స్. సారీ, లెట్ మీ పుట్ ఇట్, రైట్ ఇట్ ప్రాపర్లీ. ఇక్కడ రాసుకుందాం. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. సో ఈ 5 ఎలక్ట్రాన్స్లో ఒక ఆక్సిజన్ ఏమో మనకు ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. అవునా? ఒక పై బాండ్, ఒక సిగ్మా బాండ్. అలానే ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా. అంటే 3 సిగ్మా బాండ్స్ ఇక్కడ, 1 2 3. అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ నెంబర్ 4 వస్తుంది కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో sp3 అంటే మళ్ళీ దిస్ ఈస్ హ్యావింగ్ 4 డిఫరెంట్ గ్రూప్స్, ఆక్సిజన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో కంపల్సరీ ఇది కూడా మనకు ఒక కైరల్ సెంటరే. సో ఇఫ్ దిస్ ఈస్ ఏ కైరల్ సెంటర్, దెన్ హౌ మెనీ కైరల్ సెంటర్స్? దీంట్లో ఒక కైరల్ సెంటర్ అయితే ఉందన్నమాట. Understood? Is this clear? And the final one will be this. ఇక్కడ చూడండి. Then how about this? So same thing. ఇది కూడా sp3 hybridization ఉంటుంది. And దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే, do you think this is chiral? So this is not a chiral. This is not a chiral.
ఎందుకు నాట్ ఎ కైరల్? Oxygen, oxygen, same groups. So hence this is not a chiral. So this has 0 chiral. Okay. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి ఒక లోన్ పేర్ ఉంటుందా ఇలా? ఎస్. సో 4 డిఫరెంట్ గ్రూప్స్. సో అదే కనుక అదే అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ sp3 హైబ్రిడైజ్డ్. ఎందుకంటే లోన్ పేర్ 1 sigma, 1 sigma and 1 sigma. సో 3 sigma plus 1 lone pair అంటే 4 is the hybridization number. So sp3 అంటే ఈ పర్టికులర్ కార్బన్ ఇస్ chiral. So there is 1. Understood? Clear? మరి ఇక్కడ చూడండి. సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా నైట్రోజన్ అనేది sp3 హైబ్రిడైజ్. ఎందుకంటే ఈ మిథైల్ గ్రూప్తో ఒక సిగ్మా బాండ్, ఇథైల్ గ్రూప్తో ఒక సిగ్మా, ఇక్కడున్న సెకండరీ ప్రొపైల్తో ఇంకో సిగ్మా, ఇక్కడ ఉన్న ప్రొపైల్తో ఇంకో సిగ్మా. అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది sp3 హైబ్రిడైజేషన్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఆబ్వియస్గా ఇది మనకు కైరలే. అంటే this will have 1 chiral carbon in it. So hence it is a chiral molecule or a chiral ion అన్నమాట. Understood? So then how about here? So ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ అని గమనించినట్లయితే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. ఇక్కడ ఒక హైడ్రోజన్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ 1 2 3 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ కైరల్. మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆక్సిజన్ మీద నార్మల్గా మనకు 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో నార్మల్గా వాటర్ ఎగ్జాంపుల్గా కానీ తీసుకున్నట్లయితే సో హియర్ యూ హ్యావ్ 1 2 లోన్ పేర్స్. సో ఇక్కడ మనకు దెర్ ఇస్ 1 హైడ్రోజన్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ గెటింగ్ పాజిటివ్ చార్జ్. సో ఈ ఆక్సిజన్ మనకు 3 బాండ్స్ ఫామ్ అయింది. 1 2 3. దాంతోపాటు ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ లోన్ పేర్ హియర్ కదా. సో లోన్ పేర్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ ఎన్ని అవుతాయి ఇక్కడ? So this will be in total how many? So if you are looking for oxygen 1 2 3 4 5 6. సో ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఒక ఎలక్ట్రాన్ అయితే తీసేస్తాం. సో ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది? ఒక సిగ్మా, 2 సిగ్మాలు, 3 సిగ్మాలు, దాంతోపాటు ఒక లోన్ పేర్ అలానే ఉంది. అందుకని దీని హైబ్రిడైజేషన్ ఎంత? హైబ్రిడైజేషన్ నెంబర్ 4. సో ఇట్ ఈస్ sp3 హైబ్రిడైజ్డ్. సో ఇది sp3 with 4 different groups. ఎందుకంటే లోన్ పేర్ is also considered as a group. So 1 2 3 4. Hence this is chiral. As simple as that. అంటే దీంట్లో కూడా ఎన్ని ఉన్నట్లు మనకి? 3 ఉన్నట్లు. So here also there are 2 chiral carbons are present in this particular ion అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే సో సేమ్ థింగ్. సో ఇక్కడ మనకు CH3 మైనస్ అంటే ఇక్కడ 1 2 3 4 ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ చెక్ చేస్తున్నాం. సో నెగిటివ్ ఛార్జ్ ఉందంటే మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ నేను యాడ్ చేయాలి కదా. ఎస్, ఐ హ్యావ్ టు యాడ్ ద ఎలక్ట్రాన్. మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందా? సో ఇక్కడ 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా. సో 1 సిగ్మా, 2 సిగ్మాలు, 3 సిగ్మాలు, దాంతోపాటు ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి దీని హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కనుక ఇది sp3 హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ విత్ again 4 different groups because this lone pair is also considered as the 4th group. So methyl lone pair hydrogen this. So ante ఇది ఒక chiral కార్బనే. ఓకే, మరి యూ హ్యావ్ టు చెక్ ఫర్ దిస్ పర్టికులర్ కార్బన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుందా? ఎస్, ఇది మిథైల్ హైడ్రోజన్ Cl అండ్ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ గ్రూప్. సో దిస్ ఇస్ ఆల్సో chiral. అంటే ఇక్కడ టోటల్ మనకు 2 ఉంటాయి. అర్థమైందా? Understood? Clear? So this is how you figure out the chiral molecules. Sorry, chiral centers, not chiral molecules. Chiral molecule ante ento explain chestane as we go through the session. We are only talking about chiral centers. Ardhamainda? Awesome. And let's look here. Ivi chudandi. So here is the first one, second, third, 4th and here is the 5th one. ఇక్కడ చూడండి. సో ఒక్కొక్క కార్బన్ చూడండి. సో ఫస్ట్ థింగ్ ఈ కార్బన్ కైరలా. సో మిథైల్ హైడ్రోజన్, మిథైల్ క్లోరిన్ హైడ్రోజన్ అండ్ దిస్ ఇస్ 1 సబ్స్టిట్యూయెంట్. సో ఇదైతే కైరలే. మరి ఇది చూడండి. హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కార్బన్? ఇది కైరలా. సో ఇది కైరలా కాదా అని చెప్పాలని అంటే ఫస్ట్ థింగ్ మీరే చెప్పండి. ఇదైతే కైరల్, ఇది ఒక మిథైల్ క్లోరిన్ హైడ్రోజన్. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ కైరల్. నాకు ఈ పర్టికులర్ కార్బన్ కైరలా కాదా? ఇస్ దిస్ కైరల్? చెప్పండి. డూ యూ థింక్ దిస్ ఇస్ కైరల్ ఆర్ నాట్?
కైరల్ అయితే ఎస్ సార్ కైరల్, లేదంటే లేదు. హౌ డూ యూ థింక్? ఏమనుకుంటున్నారు ఇక్కడ? డూ యూ థింక్ దిస్ కుడ్ బి కైరల్? సో 2 కైరల్ సెంటర్స్ అబ్సల్యూట్లీ ప్రియా. దీంట్లో 2 కైరల్ సెంటర్స్ మాత్రం ఉన్నాయి. ఎలా 2 మాత్రం ఉన్నాయి? సో ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో, ఓకే, ద సబ్స్టిట్యూయెంట్ దట్ యు సీ హియర్, అలానే ద సబ్స్టిట్యూయెంట్ దట్ యు సీ హియర్, both of them are same, so hence not a chiral center అన్నమాట. సో ఎన్ని ఉన్నట్లు ఇక్కడ? 2 మాత్రమే ఉన్నట్లు. ఓకే, మరి సెకండ్ వన్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద సెకండ్ వన్, సో దిస్ ఈస్ 100% chiral, ఇది కూడా 100% chiral. అండ్ హౌ అబౌట్ దిస్ వన్? డూ యూ థింక్ ఇది chiral అవుతుంది అనుకుంటున్నారా? So if you notice this, this is also not chiral. This is also not chiral. And if you notice something, ఈ molecule మొత్తంలో do you think there is any plane of symmetry? Sir, ఇక్కడ నుంచి మనకి ఈ plane అనేది వెళ్తే this will divide the molecule into 2 equal halves. అటువంటి plane ఏదైనా ఉందా ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ molecule లో? చెప్పండి. Is there any plane that is dividing the molecule into 2 equal halves? ఒకసారి గమనించండి. ఒకవేళ if there is a plane that passed through this particular carbon, ఈ plane, do you think this will be a plane of symmetry for the molecule? ఎందుకంటే this will divide into 2 equal halves. ఇది ఒక half and this will be the second half. 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయా? కరెక్ట్. ఫస్ట్ ఈ రిప్రజెంటేషన్ ఏమని చెప్తాం మనం? ఇది ఫిషర్ ప్రొజెక్షన్ అంటాం. సో ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ప్రకారం ఈ వర్టికల్లో ఉండే 2 మిథైల్ గ్రూప్స్ కూడా లోపలికి ఉంటాయి. ఓకే, దే ఆర్ ఇన్సైడ్. బట్ వెరాస్ దిస్ హైడ్రోజన్ క్లోరిన్, క్లోరిన్ హైడ్రోజన్, హైడ్రోజన్ క్లోరిన్, ఇవి 2 కూడా బయటికి ఉంటాయి ఇలా. సో ఈ ప్లేన్ మీద ఇలా బయటికి ఉంటాయి. సో దట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో యూ హియర్. సో ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇఫ్ దిస్ బోర్డ్ ఈజ్ మై, ఇఫ్ దిస్ ప్యానల్ ఈజ్ మై ప్లేన్, సో ఇక్కడ హైడ్రోజన్ ఏమో ఇలా బయటకు వచ్చి ఉంటాయి. సో ఇలా అయితే బయటకు వస్తాయి మనకు. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్ ఉంటుంది ఇలా. సో ఇక్కడ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ క్లోరిన్, ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ఫిషర్ ప్రొజెక్షన్. సో ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా గమనించండి. ఇఫ్ యూ నోటీస్ దిస్, ఈ ప్లేన్ కూడా, ఇఫ్ ఐ డ్రా దిస్ పర్టికులర్ ప్లేన్, this could be the plane of symmetry. This could be a plane of symmetry. Avuna? Correct? Is this correct? Yes, that is correct. మరి ఇక్కడ చూడండి, థర్డ్ మాలిక్యూల్ చెప్పండి. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వన్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ వన్, ఒకటైతే 100% క్లియర్, ఇది అయితే కైరల్, ఇది కూడా కైరల్. మరి ఇది ఏమవుతుంది అనేది ఒక క్వశ్చన్. ఓకే, ఇది ఏమవుతుంది? సో హియర్ ఆల్సో డూ యూ థింక్ దిస్ ఇస్ కైరల్ ఆర్ నాట్ కైరల్? ఇది కైరల్ అవుతుందా, నాట్ కైరల్ అవుతుందా? సో దానికంటే ముందు ఇక్కడ ఏదైనా సిమెట్రీ ఉందా? కెన్ యూ టెల్ మీ? ఇక్కడ ఉన్నట్టు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఈ 2 ప్లేసెస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా? ఇస్ దర్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ హియర్? సో హియర్ ఇట్ ఈస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కదా, నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఒక లైన్ ఇలా నేను కానీ డ్రా చేసినట్లయితే ఈ పార్ట్ వేరవుతుంది, ఈ పార్ట్ వేరవుతుంది. ఎందుకు? వీటి యొక్క ఆరియంటేషన్స్ వేరుగా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూస్తే హైడ్రోజన్ ఇటు సైడ్ ఉంది, క్లోరిన్ అటు సైడ్. ఇక్కడ చూస్తే అయితే క్లోరిన్ ఇటు సైడ్, హైడ్రోజన్ ఇటు సైడ్. సో ఈ 2 ఈక్వల్ హాఫ్స్ అవ్వవు. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దట్ ఈస్ పాసింగ్, సో దిస్ హాఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ హాఫ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆబ్వియస్గా దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అట్ ద సేమ్ టైం ఇది కైరల్ కార్బనా కాదా అని అంటే, సో బేసికల్గా లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ డెఫినేషన్. సో మన డెఫినేషన్ ప్రకారం ఏంటి? సో ఇటువంటి సెంటర్, ఓకే, లెట్ మీ, ఇక్కడ కనిపించే ఈ సెంటర్ని మనం కానీ కైరల్ సెంటర్ అని అవ్వాలి అంటే, ద సెంటర్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దట్ ఈస్ పాసింగ్ త్రూ దట్ పర్టికులర్ సెంటర్ దట్ కెన్ డివైడ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అంటే ఇక్కడ మనకు దెర్ ఈస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ దట్ కెన్ డివైడ్ ద మాలిక్యూల్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. దట్ ఈస్ వెరీ క్లియర్. అందుకనే ఈవెన్ దో ఇట్ హ్యాస్ ద సేమ్ గ్రూప్స్,
బట్ దేర్ ఓరియంటేషన్స్ ఆర్ డిఫరెంట్. ఈ పర్టికులర్ సెంటర్ని ఏమని పిలుస్తారంటే సూడో కైరల్ సెంటర్ అని పిలుస్తాం. సూడో కైరల్ సెంటర్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? ఎస్. మరి ఇక్కడ చూసినట్లయితే సో దిస్ ఈస్ బేసికలీ ఏ సూడో కైరల్ సెంటర్. మరి ఇక్కడ కూడా చూడండి, సో దిస్ ఈస్ ఈజీలీ కైరల్, దిస్ ఈస్ కైరల్, అండ్ మరి ఇక్కడ ఇఫ్ ఐ డ్రా దిస్ లైన్, ఇస్ దర్ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇక్కడ? సో హియర్ ఆల్సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇక్కడ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే దెర్ ఇస్ నో ప్లేన్ దట్ విల్ పాస్ త్రూ దిస్ పర్టికులర్ సెంటర్. ఈ మాలిక్యూల్ రెండు ఈక్వల్ హాఫ్స్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సెంటర్ నుంచి ఇక్కడ ఒక ప్లేన్ అనేది పాస్ అయితే ఈ పర్టికులర్ పార్ట్ డిఫరెంట్. ఎందుకు? ఈ క్లోరిన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో ఓరియంట్ అయింది కనుక. సో బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ కార్బన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ దెర్ ఆర్ 2 సేమ్ గ్రూప్స్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. అందుకని దీన్ని ఏమని పిలుస్తాం? మళ్ళీ దీన్ని కూడా సూడో కైరల్ సెంటర్ అని పిలుస్తాం. ఓకే. అండ్ ద లాస్ట్ వన్, 5th వన్కి వచ్చేసరికి మీకు గుర్తుండాలి, వాట్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ డైన్స్? ఈ డైన్స్ని ఒక పేరు ఏమని పిలుస్తాం? వాట్ ఆర్ దిస్ డైన్స్? సో దిస్ డైన్స్ ఆర్ వాట్? క్యుములేటివ్ డైన్స్. సో దిస్ ఈస్ ఎ క్యుములేటివ్ డైన్. సో క్యుములేటివ్ డైన్కి వచ్చేసరికి దిస్ ఈస్ ఓన్లీ ట్రూ అగైన్ ఫర్ ఈవెన్. ఇక్కడ ఈవెన్ డైన్స్కి మాత్రమే ఇది నిజం. సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే ఈ పర్టికులర్ హైడ్రోజన్ కార్బన్ అండ్ ఈ పర్టికులర్ డబుల్ బాండ్ అనేది ఈ ప్లేన్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకు కనిపించే ప్లేన్లో హైడ్రోజన్ క్లోరిన్ ఈ డబుల్ బాండ్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ ఇక్కడ నా కార్బన్ ఉన్నట్లయితే, ఓకే, సో ఇఫ్ హియర్ ఇస్ మై కార్బన్, ఐ విల్ హ్యావ్ 1 hydrogen and 1 chlorine to this ends, and there will be a double bond that will be here. ఓకే. మరి అలానే ఈ పర్టికులర్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మీరు చూడండి, వీటి మధ్య 90 degrees యాంగిల్ అనేది ఉంటుంది. ఒకటేమో ఇలా వర్టికల్ ప్లేన్, ఒకటేమో ఇలా హారిజాంటల్ ప్లేన్లో ఉంటుంది. సో ఇది హారిజాంటల్ ప్లేన్లో ఉంటే ఇదైతే వర్టికల్ ప్లేన్లో ఉంటుంది ఇలా. ఓకే. సో ఈ వీటిలో ఉన్న గ్రూప్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్ ఏమో ఇలా హైడ్రోజన్ ఇలా క్లోరిన్ ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేన్లో కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఇలా అండ్ క్లోరిన్ ఏమో ఇలా, హైడ్రోజన్ ఇలా క్లోరిన్ ఏమో ఇలా, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా మనం గమనించినట్లయితే దెర్ ఈస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఇక్కడ కైరల్ సెంటర్ ఉందా అంటే ఇది మొత్తాన్ని కూడా ఒక సింగిల్ కైరల్ సెంటర్గా భావించవచ్చు. దిస్ హోల్ థింగ్ ఈజ్ ఏ కైరల్ సెంటర్గా భావించవచ్చు. సో ఎందుకు ఇక్కడ కూడా నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనమాట. ఎందుకంటే ఈ రెండు క్లోరిన్ హైడ్రోజన్స్ ఏమో ఇలా ఈ వర్టికల్ ప్లేన్లో ఉంటాయి, అండ్ ఈ రెండు హైడ్రోజన్ క్లోరిన్ ఏమో ఇలా హారిజాంటల్ ప్లేన్లో ఉంటాయి. సో ఇలా వర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్లో ఇవి ఇలా ఓరియంట్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే ఉండదు. సో అందుకనే దిస్ హోల్ థింగ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ కైరల్ సెంటర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఓకే. నౌ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ స్టీరియోజెనిక్ సెంటర్. సో ఈ స్టీరియోజెనిక్ సెంటర్ అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం జామెట్రికల్ సెంటర్ గురించి అర్థం చేసుకున్నాం. సో వన్ ఇస్ జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. అలానే కైరల్ సెంటర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. సో జామెట్రికల్ సెంటర్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఏవైనా ఒక 2 గ్రూప్స్ని నేను మార్చినప్పుడు సో దీంట్లో ఎక్కువగా మనకు కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్లో కనిపిస్తుంది. ఇక్కడేమో ఎక్కువగా కార్బన్ అనేది మనకు sp3 హైబ్రిడైజేషన్లో కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది, అవునా? సో A B C D. మరి ఇక్కడ చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది మనకి. ఒకవేళ ఇక్కడ A అనుకొని ఇక్కడ B ఉన్నట్లయితే ఇక్కడ ఒక A ఇక్కడ B ఇలా కనిపిస్తుంది. సో ఈ కేసులో దీన్ని మనం జామెట్రికల్ సెంటర్ అని పిలిచాం. ఇది ఒక జామెట్రికల్ సెంటర్ అన్నాం, ఇది కూడా జామెట్రికల్ సెంటర్ అన్నాం.
యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ కేసులో 4 డిఫరెంట్ గ్రూప్స్ కాబట్టి ఇది ఒక కైరల్ సెంటర్ అని చెప్పి మనం పిలిచామన్నమాట. కరెక్ట్? సో అంటే ఇఫ్ యూ నోటీస్ దిస్ హియర్, ఇది జామెట్రికల్ సెంటర్గా మనం ఎలా చెప్పామంటే ఈ 2 గ్రూప్స్ మనం మార్చినప్పుడు దిస్ ఈస్ గివింగ్ యూ ఎ డిఫరెంట్ కాన్ఫిగరేషన్. అవునా? సో ఇది మార్చినప్పుడు ఏంటంటే దిస్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ ఏ డిఫరెంట్ కాన్ఫిగరేషన్. సో వెన్ ఐ ఇంటర్చేంజింగ్ 2 గ్రూప్స్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ఏ న్యూ కాన్ఫిగరేషన్. ఇక్కడ కూడా సేమ్ అలానే ఒకవేళ నేను కనుక 2 గ్రూప్స్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే, అంటే ఒకవేళ ఈ బీని డీని ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, లెట్స్ సే ఈ బి అండ్ డి. సో బేసికల్గా ఇది ఒక మిర్రర్ ఇమేజ్ లాగా. ఇక్కడ ఒక మిర్రర్ అనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ మై మిర్రర్. అప్పుడు దీని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో దీని యొక్క ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడేమో ఏ ఇలానే ఉంటుంది, ఇక్కడేమో సి ఇలానే ఉంటుంది, కానీ డి అయితే ఈ పక్క ఉంటుంది, ఇటు సైడ్ ఏమో బి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. సో ఈ రెండిట్లో కూడా వెనెవర్ ఐ ఇంటర్చేంజ్ 2 గ్రూప్స్, సో బేసికలీ ఆన్ ఇంటర్చేంజింగ్ 2 గ్రూప్స్, ఆన్ ఇంటర్చేంజింగ్ 2 groups on sp2 carbon కావచ్చు, sp3 carbon. Okay, if there is a change in configuration, yes, absolutely there is a change in configuration. దీని గురించి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడతాం. సో నార్మల్గా ఒక కైరల్ సెంటర్లో కూడా whenever I change 2 groups there will be a change in configuration. అంటే ఈ 2 గ్రూప్స్ని ఇంకా మార్చాను అనుకోండి, ఈ గ్రూప్ని ఇక్కడ, ఈ గ్రూప్ ఇక్కడ రాశానంటే ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు అయితే డిస్కస్ చేస్తాం. ఓకే, దట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ సెషన్, దట్ ఇస్ టుమారో. సో రేపటి సెషన్లో కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ టుడే. ఐ బిలీవ్ దిస్ యూ అండర్స్టాండ్ టెల్ హియర్. సో రేపైతే విల్ డిస్కస్ అబౌట్ ద కాన్ఫిగరేషన్స్. ఓకే, సో దీన్ని మార్చడం వల్ల ఇక్కడ ఏమైంది, దీని కాన్ఫిగరేషన్ అనేది మారింది. సో ఎలా అయితే ఇక్కడ దీన్ని మార్చడం వల్ల ఇక్కడ సిస్ ఉండేది ట్రాన్స్గా మారుతుందో, ఇక్కడ ఉండే సిస్ ఉండేది ట్రాన్స్గా మారుతుందో, ఇక్కడ ఒకవేళ ఒక కాన్ఫిగరేషన్ ఉండేది ఇక్కడ ఇంకో కాన్ఫిగరేషన్కి మారుతుంది. సో బేసికలీ దిస్ బోత్ ఆర్ మిర్రర్ ఇమేజెస్. కరెక్ట్? సో అందుకనే మనం ఏంటంటే ఇటువంటి కేసులో ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్స్ని ఆన్ ఇంటర్చేంజింగ్ 2 గ్రూప్స్ అట్ sp2 sp3 కార్బన్, ఓకే, if that is resulting in the change in configuration, so if that is resulting in change in configuration, if this is resulting in change in configuration, if this is resulting in ఏ 2 గ్రూప్స్ అయినా మార్చొచ్చు, చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్, అప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ దిస్ కార్బన్ సెంటర్స్, అంటే ఇక్కడ sp2 sp3 ఈ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో దిస్ సెంటర్స్ ఆర్ నోన్ యాజ్ స్టీరియోజెనిక్ సెంటర్స్ అని పిలుస్తాం. సో వీటిని ఏమని పిలుస్తాం? స్టీరియోజెనిక్ సెంటర్స్ అని పిలుస్తాం. అండర్స్టూడ్? సో అంటే ఇక్కడ ఆల్ జామెట్రికల్ సెంటర్స్ ఆర్ స్టీరియోజెనిక్ సెంటర్స్, all chiral centers are stereogenic centers. So గుర్తుపెట్టుకోండి ఇక్కడ. So all geometrical centers are stereo centers. అలానే all chiral centers are also stereo centers. ఎందుకంటే 2 గ్రూప్స్ మనం మార్చిన దానిలో దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ఎ న్యూ కాన్ఫిగరేషన్. సో ఎందుకు ఒక కైరల్ కార్బన్ ఉంది అంటే ఇది ఒక కైరల్ సెంటర్ అంటే ఇక్కడ 2 గ్రూప్స్ మారిస్తే నాకు ఇక్కడ న్యూ కాన్ఫిగరేషన్ మారిపోతుంది. సో ఈ కాన్ఫిగరేషన్ వేరు, ఈ కాన్ఫిగరేషన్ వేరు. అందుకని ఇవి రెండింటిని నేను ఏమని పిలుస్తాను? ఐ కెన్ కాల్ దిస్ యాజ్ ద కైరల్ సెంటర్స్ దట్ ఆర్ స్టీరియో సెంటర్స్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్ జామెట్రికల్ సెంటర్స్ అండ్ కైరల్ సెంటర్స్ ఆర్ స్టీరియో సెంటర్స్, బట్ ద ఇన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. అంటే యూ కెనాట్ సే, ఓకే, సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను చూడండి, all chiral centers are stereo centers. ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. బట్ all stereo centers are not chiral centers. Obviously అంతే కదా, ఎందుకంటే స్టీరియో సెంటర్స్ కుడ్ బి జామెట్రికల్ సెంటర్స్ ఆల్సో,
జస్ట్ లైక్ దిస్. అర్థమైందా సార్? 5 ఎగ్జాంపుల్స్లో ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయి సార్? విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ద ఫిఫ్త్ వన్. ఓకే, ఇక్కడ దెర్ ఆర్ లిటరలీ దిస్ హోల్ థింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కైరల్ సెంటర్. ప్రియా, ఇక్కడ ఎటువంటి కైరల్ సెంటర్ అయితే లేదు. ఓకే, కానీ ఇది మొత్తాన్ని ఒక సెంటర్గా తీసుకున్నాం. ఎందువల్ల తీసుకున్నామంటే ఇక్కడ ఎటువంటి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మనకి ఇక్కడ లేదు కాబట్టి, సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఓరియంటేషన్. ఓకే, అందుకనే దీన్ని మనం ఎలా తీసుకున్నాం? దిస్ థింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ మాలిక్యూల్ అండ్ హియర్ దిస్ హోల్ థింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెంటర్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ కైరల్ సెంటర్ అంటే దిస్ హోల్ థింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింగిల్ కైరల్ సెంటర్. అర్థమైందా ప్రియా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? Do you have any doubts still here? Sir, ఇది నాకు అర్థం కాలేదు. Is there anyone who have any doubts still here? You can ask me. I will help you out. Okay. So that means, ఒకటి చెప్పండి. Okay. So that means, let's say for example, ఈ కాంపౌండ్ చూడండి. సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో let's say here it is chlorine, bromine, iodine. And let's say here you have chlorine and let's say here you have hydrogen. So ఇటువంటి కాంపౌండ్ లో can you tell me how many chiral centers, how many geometrical centers and how many stereo centers? ఇట్లా ఎన్ని ఉన్నాయి చెప్పగలరా? సో ఇటువంటి కాంపౌండ్లో నాకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ జామెట్రికల్ సెంటర్స్, అలానే నంబర్ ఆఫ్ కైరల్ సెంటర్స్ అండ్ సిమిలర్లీ ఐ వాంట్ నంబర్ ఆఫ్ స్టీరియో centers. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ? Can you tell me here in this particular case? సో ఈ కేసులో కానీ మనం కానీ గమనించినట్లయితే ఫస్ట్ ఈ పర్టికులర్ మాలిక్యూల్లో జామెట్రికల్ ఐసోమెరిజం ఎక్కడెక్కడ వస్తుంది? రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉన్న దగ్గర జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది. సో అక్కడ మనకు జామెట్రికల్ సెంటర్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఈజెడ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ ఈజెడ్ ప్రకారం నంబరింగ్ చేసామనుకోండి, ఈ కార్బన్ మీద 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. సో ఈజెడ్ నామన్క్లేచర్ ప్రకారం ఈ 2 కార్బన్స్ మీద నంబరింగ్ చేస్తే సో ఇక్కడేమో 1 వస్తుంది, దీనికేమో 2 వస్తుంది బేస్డ్ ఆన్ ద అటామిక్ నంబర్స్. మరి ఇక్కడ చూసినట్లయితే కార్బన్ కార్బన్, సో దిస్ కార్బన్ ఇస్ అటాచ్డ్ టు క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఇక్కడ కార్బన్ వచ్చి మళ్ళీ కార్బన్స్ హైడ్రోజన్స్కి. సో ఆబ్వియస్గా దీనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇక్కడేమో సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే సేమ్ సైడ్ కాబట్టి దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? జెడ్ కాన్ఫిగరేషన్. ఓకే, సో దానికంటే ఒకవేళ నేను ఈ 2 గ్రూప్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? దట్ విల్ చేంజ్ ద కాన్ఫిగరేషన్. సో జెడ్ కాన్ఫిగరేషన్ కాస్త అంటే ఈ కాన్ఫిగరేషన్కి మారుతుందా? సో ఆబ్వియస్లీ. సో అంటే ఇది ఒక కైరల్ సెంటరే. మరి అలానే ఇక్కడ ఈ 2 గ్రూప్స్ మార్చిన కాన్ఫిగరేషన్ మారుతుంది. సో ఇది కూడా నాకు ఒక నాట్ ఏ కైరల్ సెంటర్. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ వాట్ సెంటర్స్? ఇది ఈ 2 కూడా జామెట్రికల్ సెంటర్స్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి జామెట్రికల్ సెంటర్స్? 2 జామెట్రికల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మరి హౌ అబౌట్ కైరల్ సెంటర్స్? సో కైరల్ సెంటర్స్ ఉండాలంటే ఒక కార్బన్కి sp3 హైబ్రిడైజ్డ్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో హియర్ ఇస్ ఇక్కడ పాసిబిలిటీ ఉండొచ్చు, ఈ కార్బన్కి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక కార్బన్ విత్ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో కంపల్సరీ ఇది ఒక కైరల్ సెంటర్. మరి అలానే ఇక్కడ సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కైరల్ సెంటర్. సో 1 2 3 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఇక్కడ నాకు కైరల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ హియర్? దట్ మీన్స్ ఇన్ టోటల్ 4 స్టీరియో సెంటర్స్. అర్థమైందా? ఇంకొకటి చెప్తున్నాను, ఈ కేసులో అయితే మీరు జామెట్రికల్ సెంటర్స్ ప్లస్ కైరల్ సెంటర్స్ బోత్ సమ్ చేస్తే 2 వస్తాయి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో 4 స్టీరియో సెంటర్స్ వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ మాలిక్యూల్ చూడండి. ఒకవేళ సో ఈ మాలిక్యూల్లో చెప్పండి, క్లోరిన్ అండ్ బ్రోమిన్. సో ఈ మాలిక్యూల్లో మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ జామెట్రికల్ సెంటర్స్
అలానే chiral centers అండ్ అలానే స్టీరియో సెంటర్స్. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఇక్కడ? కెన్ యూ టెల్ మీ హౌ మెనీ ఆన్ ఈచ్ కేస్? ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ ఈ క్వశ్చన్కి అయితే. దిస్ విల్ బి అవర్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్. సో ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రెస్పాన్స్. లెట్స్ సీ దిస్. చెప్పండి నాకు. యూ కెన్ టెల్ మీ హియర్ G2, Z0, G1, G2, G3, C1, C2, C3, S1, S2, S3. అంటే మీరు ఎస్ అంటే స్టీరియో సెంటర్స్ ఉన్నాయని నేను అర్థం చేసుకుంటాను. కమెంట్లో చెప్పండి. సి అంటే ఇన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయని అర్థం చేసుకుంటాను. జీ అంటే ఇన్ని అని అర్థం చేసుకుంటాను. మీరే చెప్పండి. సో ఇక్కడ జామెట్రికల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, కైరల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, అలానే స్టీరియో సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఇన్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్. సో రమ్య సేస్ 2 జామెట్రికల్ సెంటర్స్. సో ఫస్ట్ థింగ్ ఇది ఒక సైక్లోఆల్కేన్. సైక్లోఆల్కేన్ అంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు 2 జామెట్రికల్ సెంటర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక హైడ్రోజన్తో పాటు, సో దీన్ని బెటర్గా రిప్రజెంట్ చేసుకోవాలంటే ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇలా రాసినప్పుడు మీకు ఒక డౌట్స్ వస్తాయి కాబట్టి ఇలా రాసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రక్చర్ కనుక ఏదైనా ఎగ్జామ్లో కావచ్చు, ఏదైనా టెక్స్ట్ బుక్లో కావచ్చు, మీకు అర్థం కాకుండా ఇచ్చారనుకోండి, యూ మేక్ ఇట్ ఇంటూ ఏ స్ట్రక్చర్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చేసుకోండి. అంటే ఇక్కడ ఒక క్లోరిన్ అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక బ్రోమిన్ అంటే ఇక్కడ ఇంకో హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది కంపల్సరీ జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది. సో దట్ మీన్స్ హియర్ ఇది ఒక జామెట్రికల్ ఐసోమెరిజం సెంటర్, ఎందుకంటే ఇది ఒక సిస్ కాన్ఫిగరేషన్లో ఉంది. ఒకవేళ దీన్ని రివర్స్ చేశాను అనుకోండి ట్రాన్స్, సో కంపల్సరీ ఇది ఒక జామెట్రికల్ సెంటర్. మరి ఇక్కడ చూడండి, కెన్ ఐ సే దిస్ ఈజ్ ఆల్సో ఏ జామెట్రికల్ సెంటర్? ఎందుకంటే దీన్ని ఇన్వర్స్ చేశాను అనుకోండి, ఆబ్వియస్గా దిస్ విల్ షో జామెట్రికల్ ఐసోమెరిజం. సో అందుకనే ఇక్కడ దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ ఏ జామెట్రికల్ సెంటర్, అలానే ఇది ఒక జామెట్రికల్ సెంటర్. Then how about, is there any chiral center in this? మీరంతా కూడా ఓకే, దుర్గా said there are 2 chiral centers. Absolutely there are 2 chiral centers. ప్రియా, నువ్వు కూడా you have answered it absolutely right. chiral centers ఈ పర్టికులర్ మాలిక్యూల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే హియర్ ఈ జామెట్రికల్ సెంటరే ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఏ chiral సెంటర్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కార్బన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. 1, 2, దిస్ ఈస్ 1 గ్రూప్. సో ఇలా వెళ్ళేటప్పుడు 1, 2, 3, 4 5th పొజిషన్లో బ్రోమిన్ ఉంది. పోనీ ఇలా వెళ్ళేటప్పుడు 2nd పొజిషన్. సో ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు. సో 100% ఈ కార్బన్ ఈజ్ ఆల్సో ఏ chiral సెంటర్. అండ్ అట్ ద సేమ్ టైం సిమిలర్గా ఈ కార్బన్ చూస్తే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ క్లోరిన్ సెకండ్, 1, 2, 3, 4 5th పొజిషన్ ఇక్కడ క్లోరిన్ వస్తుంది. సో అంటే ఈ కార్బన్ కూడా మనకి chiral సెంటరే. సో ఎన్ని chiral సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ? ఎస్. సో జామెట్రికల్ అయితే chiral సెంటర్స్ అయితే 2 ఉన్నాయి. అలానే జామెట్రికల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, 2 జామెట్రికల్ సెంటర్స్ ఉన్నాయి. సో అలా అని స్టీరియో సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 4ఆ 2ఆ? సో you have to look at the centers, only 2, it's not 4. మీరు ఇక్కడ 2 మాత్రమే రాయాలి ఇక్కడ మళ్ళీ. ఎందుకంటే ఈ కేసులో ఏమైందంటే జామెట్రికల్ సెంటర్, స్టీరియో సెంటర్ ఇస్ ద సేమ్ సెంటర్. అంటే దట్ ఈస్ ఓన్లీ సింగిల్ స్టీరియో సెంటర్. మీరు ఇక్కడ సమ్ చేసి 4 రాశారనుకోండి తప్పవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ అంటే ఇవి 2 మీరు రాయాల్సింది. ఎందుకంటే హియర్ ద స్టీరియో సెంటర్, ద సింగిల్ స్టీరియో సెంటర్ ఇస్ యాక్టింగ్ యాజ్ బోత్ జామెట్రికల్ సెంటర్ and a chiral center. అర్థమైందా? Absolutely Priya, Ramya, absolutely. I hope now you got it. Understood Lakshmi? Is this clear? Previous case అంటే separate గా ఉన్నాయి కాబట్టి సింపుల్గా యాడ్ చేసేసారు. సో ఇక్కడ ఇది సపరేట్ ఇండివిజువల్ కార్బన్స్ కాబట్టి సింపుల్. బట్ ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ స్టీరియో సెంటర్స్ అంటే ఎలా చేశారు? ఇక్కడ జామెట్రికల్ 2 ఉన్నాయి, ఇదే సెంటరే chiral సెంటర్ అయింది. హెన్స్ ద స్టీరియో సెంటర్స్ ఆర్ ఓన్లీ 2. Understood? Clear? So do you have any more questions for me today? So if you don't have any more questions, we will start in the next session about the configurations. Okay na? Clear? Understood? Okay. How many of you are actively listening? Please tell me yes in the chat box. So ఎంత మంది నా క్లాస్ వింటున్నారు? I want to know the number.
మీరు ఎస్ అంటే ప్రజెంట్ వేసుకోండి, లిటరల్లీ ప్రజెంట్ వేసుకోండి. కెన్ యూ టెల్ మీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రజెంట్? ఓకే రమ్య, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లిసనింగ్? సో మీకు అర్థమైంది, అర్థం కాలేదు. నేను ఎప్పుడు చెప్తాను, కమ్యూనికేషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఒక టీచర్ మధ్య కావచ్చు, ఒక పేరెంట్ మధ్య కావచ్చు, ఎవరి మధ్యన మీరు కమ్యూనికేట్ చేయాలి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఏదైనా అర్థం కాలేదు, మీరు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారంటే యూ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ టీచర్స్, యూ హ్యావ్ టు ఆస్క్ పీపుల్. మీరు అడిగితేనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఆసమ్, ఆసమ్! దేర్ ఈస్ మై బాయ్స్, గర్ల్స్, బోత్ ఆఫ్ యూ. ఐ మీన్ లైక్ ఐ వుడ్ సి, ఎప్పుడైనా నేను గాయస్ అన్నానంటే మీ ఇద్దరిని అడ్రస్ చేస్తున్నట్టు. ఓకే, గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. ఆసమ్. ఆసమ్ గైస్, ఆసమ్, ఆసమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఐ హోప్ మీరు కూడా ఈ సెషన్ అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ విల్ బీ అబౌట్ కాన్ఫిగరేషన్స్. సో కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ప్లేన్ ఆఫ్ సిమెట్రీ గురించి ఇంకా డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నాం. తరువాతే మనం మిగతా వాటి గురించి చేద్దాం. ఓకే సార్, రేపు పక్కా పెట్టండి ఫిజికల్ కెమిస్ట్రీ. అబ్సల్యూట్లీ లక్ష్మి, ఖచ్చితంగా మోల్ కాన్సెప్ట్ రేపు ఎటువంటి పరిస్థితిలో నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. సో దానికంటే ముందుగా నేను రోజు మిమ్మల్ని అడిగినట్లే, మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Understood? Clear? Thank you so much. I will see you in the next session. That would be tomorrow, 8 p.m. sharp again. Until then, take care. Bye-bye. Good night, everyone.